మరి ఈ రీతిగా మన తల్లిదండ్రుల కొరకు ప్రత్యేకంగా ఇప్పుడు మనం ప్రార్థన చేస్తామని కాదు, కానీ మరొకసారి సంఘంలో మనకి మరి మనం ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే మన తల్లిదండ్రులు మన కొరకు పడిన ప్రయాస, వారు పడిన కష్టం, వారు చేసిన త్యాగం మరి ఎంతో గొప్పది. ఈ సమయాన మనం ఆలోచన చేస్తుంటే పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు సువార్త 15వ అధ్యాయము 11 నుండి 32 వచనాల్లో మరి వ్రాయబడిన తప్పిపోయిన కుమారుడు, తప్పిపోని తండ్రి అనే ఆ యొక్క ఉపమానంలో మనం చూస్తుంటే గనక తండ్రి ప్రేమను గురించి గొప్ప అర్థము, గొప్ప భావము మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ పండితులు ఈ ప్యాసేజ్కి ఒక పేరు పెట్టారు, ఈ భాగానికి ఒక పేరు పెట్టారు. అంటే ఆ పేరు బైబిల్లో లేదు, కానీ దేవుని యొక్క పండితులు పెట్టిన పేరు ఏమిటంటే ఈ ప్యాసేజ్కు ఇది చిన్న బైబిల్ అని ఈ యొక్క ఉపమానానికి పేరు పెట్టారు. చిన్న బైబిల్ అంటే బైబిల్ గ్రంథం యొక్క సారాంశం అంతా ఈ తప్పిపోయిన చిన్న కుమారుని ఉపమానంలో దాచబడింది, నిక్షిప్తమై ఉంది. బైబిల్ గ్రంథం యొక్క సారాంశం అంతా కూడా ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కుటుంబంలో తండ్రి యొక్క ప్రాధాన్యత, కుటుంబంలో తల్లి యొక్క ప్రాధాన్యత, కుటుంబంలో బిడ్డల యొక్క ప్రాధాన్యత, తల్లి, తండ్రి, పిల్లలు వీళ్ళు కలిస్తే ఒక కుటుంబం. దేవుడి లోకంలో ఒక కుటుంబాన్ని ఎందుకు పెట్టాడంటే ఈ కుటుంబంలో ఉండే అనుబంధము, ఈ కుటుంబంలో ఉండే బాంధవ్యాలు, ఈ కుటుంబంలో ఉండే బాధ్యతలు మనం అర్థం చేసుకుంటే పరలోకంలో ఒక కుటుంబం ఉంది, పరలోకంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఏమిటంటే మనము త్రిత్వ కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నట్టు త్రిత్వ కాలంలో ఉన్నాం. త్రిత్వము అనగా ఏమిటి అర్థము? త్రిత్వం అనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇది ఒక దైవిక కుటుంబం అన్నమాట. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేది దైవిక కుటుంబం. ప్రియమైన బిడ్డల, ఈ సమయాన ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలలో కుమారుడైన యేసుక్రీస్తు మనకు తెలుసు. సువార్తల్లో అంతా కుమారుడైన యేసుక్రీస్తు వారు కనపడుతూ ఉంటారు. పత్రికలలో మరి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క బోధలు, త్యాగము కనపడుతూ ఉంటాయి. అయితే ఈ సమయాన సువార్తల్లో మనం చూసినప్పుడు అండి అక్కడ కొన్ని మాటలు యేసు ప్రభు వారు ఉపయోగించారు. యేసు ప్రభు వారు యోహాను సువార్తలో ఏమంటూ ఉంటారంటే, యోహాను సువార్తలో అనేకమైన మాటలు, నన్ను పంపిన నా తండ్రి నా గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నన్ను పంపిన నా తండ్రి, చూడండి అక్కడ లూకాసు సువార్త 8వ అధ్యాయము మనం చూస్తుంటే 28, 29 వచనాల్లో 28, 29 వచనాలు, కావున యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. చూడండి, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు, మరి ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించి. ఇంకా అనేకమైన సందర్భాల్లో నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిదే. నా తండ్రి క్రియలు నేను చేస్తున్నప్పుడు మీరు నా మీద ఎందుకు రాళ్ళు ఎత్తుతున్నారు, ఎందుకు పగబడుతున్నారు? యోహాను సువార్తలో పదే పదే తండ్రిని ఘనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు. ఈ సమయాన కుటుంబంలో కూడా కుమారుడైన యేసుక్రీస్తు దైవిక కుటుంబంలో, పరిశుద్ధ పరలోక కుటుంబంలో తండ్రి యొక్క ప్రాధాన్యతను ఆయన చూపిస్తున్నారన్నమాట. తండ్రి యొక్క ప్రాధాన్యత చాలాసార్లు కుటుంబాల్లో ఇదివరకటి రోజుల్లో తండ్రిని చాలా చాలా గౌరవించేవారు. తండ్రి అంటే చాలా విలువ. తండ్రి అంటే చూడండి, మనకి ఎవరైనా ఇంటికి వచ్చి ఒక పెళ్లి కార్డు ఇస్తున్నారు అనుకోండి, ఒక పుట్టినరోజు ఇన్విటేషన్ ఇస్తాను అనుకోండి, ఎవరి పేరు రాస్తారు? తండ్రి పేరు. తండ్రి పేరు రాశారంటే అర్థం ఏంటి? అక్కడ మిగతా వాడు తక్కువ అని కాదు. తండ్రి పేరు రాశారంటే ఇన్విటేషన్ కుటుంబం అంతటికీ ఇచ్చినట్టే కదా, కుటుంబం అంతటిని గౌరవించినట్టే, కుటుంబం అంతటిని పిలిచినట్టే. కానీ తండ్రి అనేవాడు శిరస్సు కుటుంబానికి, తండ్రి అనేవాడు శిరస్సు. కాబట్టి ఇదివరకు రోజుల్లో తండ్రి అంటే భయభక్తులు, తండ్రి అంటే గౌరవం, తండ్రి అంటే విధేయత, తండ్రి మాటకు ఎదురు చెప్పకూడదు. కానీ నేటి దినాల్లో చూస్తుంటే ప్రియమైన బిడ్డలారా,
తండ్రి ఎలాగ ఉన్నాడంటే, తండ్రిని చూస్తుంటే కనుక తండ్రి లేకపోతే మా నాన్నకి ఏం తెలియదండి, మా నాన్నకి మాట్లాడటం తెలియదండి, మా నాన్నకి పెద్ద చదువుకోలేదు కాబట్టి లేకపోతే మా నాన్నకి తెలివితేటలు లేవండి. నేటి దినాల్లో తండ్రి ప్రాధాన్యత తగ్గిపోతుంది. బిడ్డ తండ్రి ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కుటుంబంలో తల్లుల్ని తక్కువ చేసి మేము మాట్లాడటం కాదు, కానీ తల్లి చేసే కష్టము, తల్లి పడే ప్రయాస, తల్లి కార్చే కన్నీరు బిడ్డలకి కంటి ముందు కనపడుతూ ఉంటుంది. కానీ తండ్రి కుటుంబానికి దూరంగా కష్టపడుతూ ఉంటాడు. ఒక ఉద్యోగం చేయాలన్నా ఇంట్లో ఉద్యోగం ఉండదు కదా, ఎక్కడో దూరంగా వెళ్ళి ఉద్యోగం చేస్తాడు. అక్కడ పడే బాధలు, అక్కడ పడే ప్రయాస, అక్కడ కొన్నిసార్లు బాస్ ద్వారా అవమానాలు, కొన్నిసార్లు పనిలో చిత్కారాలు, ఇవేవి పిల్లలకు తెలియదు. కుటుంబానికి దూరంగా పొద్దున వెళ్తాడు, సాయంత్రం వచ్చేవాడు. అక్కడ ఏం జరుగుతుందో తండ్రి కూడా అన్ని బిడ్డలకు చెప్పుకోడు. అన్ని బిడ్డలకు చెప్పుకోడు. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే తండ్రి పడే కష్టము ఏ బిడ్డలైతే గుర్తిస్తారో బిడ్డలారా వారు గొప్పవారు అవుతారు. చూడండి, మనకి 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ, నీవు నీ దేశంలో దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపబడదు 4వ ఆజ్ఞ. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మనం చదువుకున్న ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్న 3వ వచనంలో చదివిన మాట ఏమిటంటే, నీవు నీ దేశంలో దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపవలను. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో ఎన్నోదంటండి. అదేంటి, పాత నిబంధనలో చూస్తే అది 4వది కదా. దేవుడు కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి 4వ ఆజ్ఞని ఏ స్థానంలో పెట్టాడంటే మొదటి స్థానంలో పెట్టాడు. ఎందుకు మొదటి స్థానంలో పెట్టాడు తెలుసా? నీ తండ్రిని నువ్వు గౌరవించటం నువ్వు నేర్చుకున్నప్పుడు పరమ తండ్రిని నువ్వు గౌరవించటం నేర్చుకుంటావు. నీ తండ్రికి నువ్వు విలువ ఇస్తున్నప్పుడు పరమ తండ్రికి నువ్వు విలువ ఇవ్వగలుగుతూ ఉంటావు. తండ్రి అనేవాడు ఎలా ఉండాలో మనకి యోబు గ్రంథంలో చూపిస్తున్నాడండి. తండ్రి కుటుంబానికి వెలుగుగా ఉండాలి. బిడ్డ తండ్రి కుటుంబానికి వెలుగుగా ఉండాలి. తండ్రి కుటుంబానికి దీవెనకారకంగా ఉండాలి, ఆశీర్వాదకారకంగా ఉండాలి. తండ్రి ఆశీర్వాదకారకంగా ఉండాలంటే ఎలా ఉండాలంటే యోబుని పరిచయం చేస్తున్నాడు కదా. ఎలాగంట, యోబు న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట. ఎంత చక్కగా ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యం? ఎవరు చెప్తున్నారు మనకి మాటలు? దేవుడు చెప్తున్న మాటలు. ఇప్పుడు తినబడ్డారు యోబుని గురించి ఎవరు చెప్తున్నారంట? దేవుడు ఇస్తున్న మాటలు. అతడు అంటే యథార్థవంతుడు, అతనిలో ఏ చెడుతనం అనేది లేదు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఏ కుటుంబంలో అయితే తండ్రి భయభక్తులు కలిగి ఉంటాడో ప్రియమైన బిడ్డలారా ఆ కుటుంబము ఆశీర్వదించబడుతూ ఉంటుంది. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ రోజుల్లో తండ్రి అనేవాడిని ఎలాగ ట్రీట్ చేస్తున్నారు. సాధారణంగా పిల్లలు చిన్నప్పుడు సాధారణంగా ఎక్కువగా తండ్రిని అబ్బాయిలు లేకపోతే తల్లినేమో అమ్మాయిలు ఎక్కువగా తండ్రిని అమ్మాయిలు లైక్ చేస్తూ ఉంటారు, తల్లిని అబ్బాయిలు ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు. ఏదైనా జరగాలంటే కనుక తండ్రి ద్వారా ఒకవేళ పిల్లలు అప్రోచ్ అవుతూ ఉంటారు అమ్మాయిలు. ఒకవేళ అబ్బాయి అయితే తల్లి ద్వారా తండ్రి మీద ప్రెజర్ తీసుకొస్తూ ఉంటారు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే పిల్లలకి 7-8 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తండ్రి ఎలా కనపడుతూ ఉన్నాడంటే, మా డాడీ ఏదైనా చేయగలడు, మా డాడీ నేను అడిగింది కొనివ్వగలడు, మా డాడీ నేను ఏదైనా అంటే కాదండు, చాలా గొప్పవాడిగా కనపడుతూ ఉంటాడు. కానీ టీనేజ్ వచ్చిన తర్వాత లేకపోతే కౌమార దశ టీనేజ్ వచ్చిన తర్వాత సాధారణంగా అబ్బాయిల యొక్క మనసు మారిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు ఒక కుమారుడు. తండ్రితో ఉన్నప్పుడు ఏ లోటు లేదు, అతనికి ఏ లోటు కూడా చేయలేదు. అతనికి కావలసిన అన్ని సమకూర్చి పడుతున్నాడు. అన్ని ఈవులు, ఫుడ్ కావచ్చు, లేకపోతే అతనికి కావాల్సిన వస్త్రాలు కావచ్చు, గౌరవం అన్ని సమకూర్చి పడుతున్నాడు. తండ్రి మన పోషకుడు. ప్రియమైన బిడ్డ, మన పోషకుడు. పరమ తండ్రి కూడా మనకి పోషకుడు. ఆయన అతి శ్రేష్టమైన మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచినట్టున్నాడు కీర్తనాకారుడు. పరమ తండ్రి కూడా మన పోషకుడు. ప్రియమైన బిడ్డ, అయితేనంట ఒక వ్యక్తి, ఒక కుర్రాడు రాసుకుంటున్నాడు, కాలేజీకి వెళ్ళే కుర్రాడు తన బైక్ మీద కొన్ని క్యాప్షన్ రాసుకుంటూ ఉంటారు కదా. మై డాడ్ ఈజ్ నా ఏటీఎం అని రాసుకుంటున్నాడు ఆ కుర్రాడు. ఆ డాడీ ఏమని ఏంటంట, నా ఏటీఎం అంటే నేను ఎప్పుడు డబ్బులు అడిగితే అప్పుడు ఇస్తాడు. ప్రియమైన బిడ్డ, ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే ఇవ్వాలి. ఇస్తేనే మా నాన్న మంచోడు,
నా కోరికలు తీరిస్తేనే మా నాన్న మంచోడు, నేను అడిగిన బైక్ కొనిస్తేనే, నేను అడిగిన ఫోన్ కొనిస్తేనే. నేటి దినాల్లో ఎలాగే ఇదివరకు అయితే తల్లిదండ్రులు అడిగేవారు, తల్లిదండ్రులు బతిమలాడుకునేవారు, నాన్న నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది చెయ్యాలి, నేను ఇది అవ్వాలనుకుంటున్నాను. కానీ నేటి దినాల్లో ప్రజలు బిడ్డారా, నేటి దినాల్లో ఏమైపోయిందంటే ఒకవేళ అన్నిసార్లు బిడ్డలు అడిగిన కోరికలు తీర్చడానికే మనం ప్రయత్నిస్తాం, తల్లిగా కానీ తండ్రిగా కానీ. బిడ్డ అడిగిన కోరికలు మనం తీర్చడానికి ప్రయత్నం చేస్తాం, కానీ కొన్నిసార్లు తీర్చలేని కోరికలు కూడా నేటి దినాల్లో అడుగుతున్నా. ఇదివరకు అంటే మన మన యొక్క ఫైనాన్షియల్ స్టాటస్ అంతా, మన సామర్థ్యం అంతా అని అడిగేవారు. కానీ నేటి దినాల్లో పెద్ద పెద్ద కోరికలు ప్రతిదిన బిడ్డ, ఏవేవో బళ్ళు, లేకపోతే మామూలు బళ్ళు కూడా కాదు వాళ్ళు అడిగేవి, ఏవేవో లేకపోతే ల్యాప్టాప్లు అడుగుతున్నారు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఒకవేళ కొన్ని ఇవ్వకపోతే కనుక, వాడు అడిగింది ఇవ్వకపోతే, నేను అడిగింది ఇవ్వలేని వాడు, నువ్వు మమ్మల్ని ఎందుకు కన్నావు, మాకెందుకు జన్మనిచ్చావు, పలానా వాళ్ళు ఇదిగో వాళ్ళ అబ్బాయి వాళ్ళ డాడీ కొన్నాడు, వీళ్ళ మమ్మీ కొన్నది. ప్రతిదిన బిడ్డారా, ఇవి నేటి కుటుంబాల్లో జరగట్లేదా? కాబట్టి తండ్రి ఎలా కనపడుతున్నాడంటే ఇప్పుడు అడిగింది ఇవ్వకపోతే కనుక ఒక విలన్ లాగా కనపడుతున్నాడు. తండ్రి యొక్క డిసిప్లిన్ ఎలా, క్రమశిక్షణ ఎలా కనబడుతుందంటే ఒక చెరసాలాగా కనబడుతుంది. ఏంటి ఇతను ప్రతిదీ కూడా అజమాయిషీ చేస్తున్నాడు, నన్ను రూల్ చేస్తున్నాడు ఏంటి, నా జీవితానికి ఈయనెవరో గుదిబండలా తయారయ్యాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడంటేనట దూరదేశం, ముగించాలి సమయం అవుతుంది కాబట్టి దూరదేశం వెళ్ళిపోయాడు ప్రజల బిడ్డ. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చూడండి, తప్పిపోయిన కుమారు ఉపమానంలో 3 సహవాసాలు కుమారుడు చేశాడండి. 3 సహవాసాలు. ఒకటి మొదటి 2 వచనాల్లో తండ్రి ఇంట్లో సహవాసం చేశాడు. తండ్రి ఇంట్లో సహవాసం చేసినప్పుడు అతనికి ఏమైనా లోటు ఉందండి? అతనికి ఏమైనా కొదువు ఉందా? ఏమీ లేదు, అన్ని తండ్రి చూసుకున్నాడు. కానీ తర్వాత స్నేహితులతో సహవాసం చేశాడు. స్నేహితులతో సహవాసం, వాడు దూరదేశం వెళ్ళి ఏ వ్యాపారం చేశాడంట? దుర్వ్యాపారం చేశాడంట. 13వ వచనం చివరి. ఏ వ్యాపారం అంటే అది? దుర్వ్యాపారం అంటే ఏంటి? మంచి వ్యాపారం కాదు, ఫ్యాన్సీ కొట్టు కాదు, కిరాణా కొట్టు కాదు. దుర్వ్యాపారం అంటే ఎఫ్ఎస్సి పత్రికలో ఏముందండి? 5:18. ఎఫ్ఎస్సి 5:18. దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటండి? ఎఫ్ఎస్సి 5:18. మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలగదు. దుర్వ్యాపారం చేసిన బిజినెస్ నేటి దినాల్లో పోటీలు పడిపోతూ ఉంటారు. గవర్నమెంట్ టెండర్లు పిలుస్తూ ఉంటది ఆ మద్యం షాప్ కి. పోటీలు, లేకపోతే హత్యలు, దోపిడీలు, కిడ్నాప్లు, దుర్వ్యాపారం. వీడు కూడా మనం సాదాసీదా బిజినెస్ చేస్తే కాదు, మనం మందు బిజినెస్ చేద్దాం. కాబట్టి అందులో వాడు మొత్తం ఆర్పెట్టేసుకున్నాడు. పిల్లలు మొత్తం ఆర్పెట్టి స్నేహితుల సహవాసం. 3వది పందుల సహవాసానికి వెళ్ళిపోయాడు, తెగిజారిపోయాడు. పందుల సహవాసం. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే అక్కడ రాయబడిన ఒక మాట, బుద్ధి వచ్చినప్పుడు. మీ అందరికీ తెలిసి మాట 17వ వచనం ఏముంది అక్కడ? బుద్ధి రావడం అంటే అర్థం ఏంటంటే తెలుసండి, అక్కడ వాడు మారు మనసు పొందాడు. ప్రీతిన బిడ్డ, మారు మనసు పొందాడు, పశ్చాత్తాపం పొందాడు. ఒక మాటలో చెప్పాలంటే పాపం ఆ చిన్న కుమారుణ్ణి దూరదేశం వైపు తరిపింది. ప్రీతిన బిడ్డ ఇంట్లో కూర్చొని ఎవలేదు. మీ నాన్న ఏంటి, మీ నాన్న ఎలాంటి, లేకపోతే కమెంట్ చేస్తాడేంటి, ప్రతిది అడుగుతాడేంటి, ఆరాధిస్తాడేంటారు మీ నాన్న? స్నేహితులు మాటలో ప్రీతిన బిడ్డ దాడి చేసి, కాబట్టి పాపం అతను దూరదేశం తరిగింది, పశ్చాత్తాపం అతని తండ్రి దగ్గరికి నడిపించింది. ప్రీతిన బిడ్డ పశ్చాత్తాపం, బుద్ధి వచ్చినప్పుడు. కాబట్టి ఏమంటున్నాడంటే తిరిగి వచ్చి, నేను నీ కుమారుడిగా ఉండటానికి నేను యోగ్యుడను కాను. కరువులో తను తాను చూసుకున్నాడు. ప్రీతిన బిడ్డ తన బుద్ధిహీనత, తన అజ్ఞానం, తన మూర్ఖత్వం, ఇవన్నీ కూడా తన కళ్ళ ముందు కనబడ్డాయి. కాబట్టి సమయాన ఇదేదో మన కుమారుల మీద ఉపయోగిస్తున్న సందేశం కాదు, కానీ నిజానికి దేవుని ఆలయంలో మనందరము కూడా తప్పిపోయిన కుమారులమే, దేవుని మాట వినని కుమారులమే. ప్రీతిన బిడ్డలారా, నువ్వు తిరిగి రావాలని ఆయన అంటున్నాడు. ఇదిగో చాచిన చేతుల పైన కల్వరి శిలువలో చాచించాడు. ప్రీతిన బిడ్డలారా, చాచించాడు. నేను తన కౌగిల్లో చేర్చుకోవాలని, తన సహవాసంలో చేర్చుకోవాలని, తన అధికారం వల్ల నీకు ఇవ్వాలని అని ఎదురు చూస్తున్నాడు. ప్రీతిన బిడ్డలారా, తిరిగి రావడానికి నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా? తండ్రి ప్రేమను మనం అర్థం చేసుకుంటామా? తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలంటే ఒక ఆయన అంటున్నాడు, నువ్వు తండ్రి అయితే తప్ప తెలియదంట. ప్రీతిన బిడ్డ, నువ్వు తండ్రి అయితే తప్ప అందులో ఉన్న పెయిన్ ఏంటో, అందులో ఉన్న బాధ ఏంటో, అందులో ఉన్న కడుపు కోట ఏమిటో నువ్వు తండ్రి అయిన తర్వాత నీ బిడ్డలు నిన్ను బాధపట్టినప్పుడు తండ్రి ప్రేమను అర్థం చేసుకుంటా ఉంటావు. ఓహో, ఇన్ని బాధలు ఉంటాయా తండ్రి అయితేని అని అప్పుడు నీకు అర్థమవుతుందంట. ప్రీతిన బిడ్డ, ఏదేమైనప్పుడు కూడా
మన పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు వచ్చి దేవుడు నీకేమని పరిచయం చేశాడంటే, ఆయన ఏమైనా ప్రార్థన నేర్పించాడంటే, పరలోకమందున్నా మా తండ్రి, దేవుని తండ్రిగా ఒక మాట చెప్తాను ప్రియమైన బిడ్డ. తండ్రి అని నువ్వు పిలవాలంటే తండ్రికి నీకు ఉన్న సంబంధం ఏమై ఉండాలి? తండ్రికి నీకు ఉన్న రిలేషన్ ఏమై ఉండాలంటే తండ్రి రక్తం నీలో ప్రవహిస్తూ ఉండాలి ప్రియమైన బిడ్డ. అప్పుడు నువ్వు కుమారుడు అవుతావు. తండ్రి రక్తం కాబట్టి సమయాన మనలో తండ్రి రక్తం చేయడానికి ప్రభు యేసుక్రీస్తు కల్వరి శిలువలో రక్తం కార్చాడు. కాబట్టి సమయాల ప్రియమైన బిడ్డారా, మనం ఈ లోకంలో ఏ విషయంలో తప్పిపోయిన కుమారులాగా మనం తప్పిపోతున్నామో, లేకపోతే మన బుద్ధిమాలితనంతో ఉన్నామో, మనం అందరం కూడా ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా ఆయన మందిరావరణంలో చేరి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమె సమస్త జ్ఞానం దేవుని సమాధానము యేసుక్రీస్తు మీ హృదయం